అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు గిరిజన ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు. అదే బాటలో నడిచేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా త్వరలో టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నకరికల్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు తెలిపారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా ప్రగతి కోసం, నకరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని, టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు లింగయ్య అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే నల్గొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఇటీవల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుల వైఖరిలో మార్పు రాలేదు. అభివృద్ధికి సహకరించాల్సింది పోయి అడ్డుపుల్లలు వేస్తున్నారని మండిపడ్డారు. మిషన్ భగీరథ వల్ల నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తవుతోందన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.